తిప్పను రాజన్న బాటలోనే నడుస్తా. చంద్రబాబు నాయుడు పారిపోతాడేమో. జోగి రమేష్ మీద 4 కేసులు పెట్టేసి ఇప్పటికి ఇది 5వ కేసు అసలైంది పెట్టేసేసి అరెస్ట్ చేసేసి 2 నెలల్లో 3 నెలల్లో బొక్కలు వేసేద్దాంలే అని క్షణికానందం పొందుతున్నామేమో. మీ బట్టలు ఓడదీస్తాం, మీరు చేసే దుర్మార్గాలను ఎండగడతాం. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. నేను రెడీ. సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ. చంద్రబాబు నాయుడు రెడీయా? లోకేష్ రెడీనా? నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా? మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా. ఏంటి దుర్మార్గం? ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడిని 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పీటపై కూర్చోబెట్టింది. పరిపాలన చేయరా బాబు అని చెప్తే అరెస్టులు చేయాలా, జైల్లో పెట్టాలా? రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. ఒకటే చెప్తా ఉన్నా, రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా, ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే, లోకేష్ వింటే స్పందించాలా? వినమని చెప్తా ఉన్నా, స్పందించమని చెప్తా ఉన్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా? లేదు సత్య శోధన పరీక్షకి రాగలవా? చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా, ధైర్యంగా ఎదుర్కొంటా. కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి పారిపోడు. ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా. పక్కనే కదా 5 నిమిషాలు, నాకు 1/4 గంట. రాగలవా అని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, రాగలవా? జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా.